కాబట్టి దీనిలో ఏమిటంటే అసలు విషయం అది మర్చిపోతున్నారు. నిర్నిబంధమైన హామీ ఇచ్చారు. ఇచ్చి మేము రాజ్యాంగ సవరణ తెస్తాం, మళ్ళీ ఇదిగో మీరు ఒక గంట ఆగితే పెడతా ఉన్నారు. ఏమన్నారు? గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు 50% ఇచ్చి దాని మీద 50%, రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని చెప్పని రాజ్యాంగంలో పెట్టేస్తామని చెప్పంటే, ఎందుకని దక్షిణాది రాష్ట్రాల నాయకులు పార్టీలు దాన్ని కాలదన్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మనం ఏది కోరుకుంటున్నామో, ఏది భయపడుతున్నామో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పని, దానికి వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి రాజకీయంగా ముందుకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉన్న రాష్ట్రాలకి సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో బీజేపీకి బలం లేదు, అవును, కేరళలో బీజేపీకి బలం లేదు, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బీజేపీకి బలం లేదు, ఒక్క తెలంగాణలోనే ఉంది. కాబట్టి వాళ్ళకి లాభం చాలా ఎక్కువ, సీట్లు పెరిగితే ఆ రాష్ట్రాల్లో. అయినా కూడా దేశ ఐక్యత కోసం అనుకున్నారో, దక్షిణాదిని కూడా మన ప్రభావం ఉండాలి, ఆ ప్రజలను దూరం చేసుకోకూడదు అనుకున్నారో, లేకపోతే ఇవాళ అంతర్జాతీయంగా ఈ ఆంక్షలు గొడవల్లో ఉన్నాము, ఈ సమయంలో ఈ పంచాయతీ ఎందుకు అనుకున్నారో కారణం తెలియదు. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. నేను ఊహించలేదు. నేను అనుకున్నాను ఒక సామరస్యంగా పరిష్కారం కోసం అందరిని కూర్చోబెట్టి చేద్దామని చెప్పి ప్రయత్నం జరుగుతుంది అనుకున్నాను. అలా కాకుండా ఏది మీరు అనుకుంటున్నారో దక్షిణాది వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని ప్రకటించేశారు. అంటే వ్యతిరేకించారు కదా సార్. 50% ఒకే శాతం అన్ని రాష్ట్రాల్లో అన్నదాన్ని వ్యతిరేకించినాయి కదా కొన్ని పార్టీలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, అక్కడ స్టాలిన్ వ్యతిరేకించి. మీరు ఏది కోరుకున్నా వస్తుంటే వ్యతిరేకం ఏంటి అంటే, పాతకాలం సర్పంచులు మీకు గుర్తుంటుంది, చిన్నప్పుడు సినిమాల్లో కూడా ఉంటుంది, అతడు సర్పంచ్గా ఉన్నంతకాలం ఊళ్ళు రోడ్డు బడ్డానికి వెళ్ళలేదు. నేను సర్పంచ్ అయితే వాడు వచ్చి వీడు సర్పంచ్ ఉన్నంతకాలం బడ్డానికి లేదు నాడు ఆపుతాడు. ఇది పెత్తందరి రాజకీయం. మనకు కావాల్సింది మన రాష్ట్రాల ప్రయోజనాలు కదా. మనం ఏది కోరుకున్నాం అది ఇచ్చేస్తున్నాం అని చెప్పంటే మనకి గొడవ ఏంటి? 50% వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారు కదా. ఎలా అవుతుంది? మీ వాటా మీకు వచ్చింది, అంతరం పెరుగుతుంది. తెలంగాణలో కొన్ని సీట్లు పెరగవచ్చు, కానీ యూపీలో, కేరళ, యూపీ జనాభాని బట్టి మీ ఓట్ల శాతం, సీట్ల శాతం వస్తుంది. 50% పెంచాలి వద్దని అది వేరే విషయం. ఇప్పుడు మల్కాజ్గిరిలో 50 లక్షల జనాభా ఉండటం కరెక్టా కాదా అది వేరే విషయం. 150 కోట్ల జనాభాకి ఎంత పెరుగుతుందో అది వేరే విషయం. దీన్ని దాన్ని లీక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఏమిటంటే జనానికి ఏమీ పెద్దగా అర్థం కాదు కాబట్టి, అమాయక జనం కాబట్టి గందరగోళం చేయటం తప్పితే మన ప్రయోజనాలను కాపాడుకోవటం లేదు. రాజ్యాంగ సవరణతో వాళ్ళకి అవసరం లేకపోయినా, రాజకీయంగా వాళ్ళకి లాభం లేకపోయినా, ఏ కారణంగా ముందుకు వచ్చినప్పుడు శ్రీరామ్ మోకాలు అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు ఏది కావాలో అది ఇచ్చేస్తామని చెప్పంటే పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. వాడి మీద కోపంతో, మొహం మీద కోపంతో ముక్కున ఎవరన్నా కోసుకుంటారా? ఇప్పుడు జరిగింది నా దృష్టిలో దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, 7 రాష్ట్రాలు శ్రీరామ్ మోకాలు అడ్డు పెట్టారు, మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నారు. రాజకీయంగా మీకు స్పర్ధలు ఉంటాయి, కానీ మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం, మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం మనకు అవసరం కదా. కాబట్టి ఆ పొరపాటు జరిగింది. మరి రేపొద్దున అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు ఈ 50% అన్నదాని వల్ల ఏం నష్టం జరగదు మీరు అంటున్న దాని ఏమవుతుంది? 25 బదులు 42 సీట్లు వస్తాయి. యాక్చువల్గా 40 అక్కడ 25 బదులు 38 అన్నారు. ఇక్కడ 26 వస్తాయి, 17, 26 అన్నారు. 2 రాష్ట్రాలు కలిపితే మనకి 38ని. కానీ ఇక్కడ పెరుగుతాయి సార్, కానీ యూపీలో ఇంకా ఎక్కువ పెరుగుతాయి కదా. 80 అంటే జనాభాకి మీకు సార్, అంటే యూపీలో మనుషులు ఉండొద్దా? ఏం మాట్లాడుతున్నాం మనం? అరే నీ జనాభా వాటాన్ని బట్టి, నీకు జనాభా లేకపోయినా 50 ఏళ్ల క్రితం జనాభా వాటాన్ని బట్టి నీకు సీట్లు ఇస్తామంటుంటే, వాడికి జనాభా పెరిగినా కూడా పెరిగిన వాటా ఇవ్వమని చెప్పంటుంటే ఇంకా అన్యాయం జరిగిందన్నమాట. అర్థం ఉందా ఉన్నా? ఏం మాట్లాడుతున్నాం మనం అసలు? జనాభా రీత్యా ప్రాతినిధ్యం అనేది రాజ్యాంగంలో పెట్టింది. అది ఎక్కడైనా ప్రపంచంలో ధర్మమే కాదు, ఎక్కడ జరిగేదైనా కూడా దానికి పక్కన పెట్టేసి మీకు జనాభా శాతం తగ్గింది కాబట్టి మీకు నష్టం లేకుండా చేస్తామని చెప్పంటే, మనకి ఇంగ్లీష్లో సామెత ఉన్నది, గిఫ్ట్ హార్స్ కూడా గుర్రాన్ని మనకి కానుకగా ఇస్తే నోరు తెరిచి పళ్ళు తూగుతున్నాడు అంటాడు. అరే నీకు ఉచితంగా కానుక ఇచ్చాడయ్యా, తీసుకో అర్జెంటుగా. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి చర్చలు తప్ప అర్థం పర్థం. ఇప్పుడు హడావుడిగా ఒక గంట ముందు అమిత్ షా ప్రకటించే కంటే ముందుగానే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే అన్ని పక్షాలతో చర్చలు జరిపి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ అంశాన్ని అందులో ఎందుకు చేర్చలేదు? ఇప్పుడు అది బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు, నీకు నాకు అనవసరం. ఓకే, బీజేపీ దేశించి ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది, అంతే మనకు అనవసరం. నేను చెప్పేది వాడి మీద కోపంతో రాష్ట్రాలకు ఎందుకు మీరు నష్టం చేస్తారు? అమిత్ షా చేసిన తీరు మీకు నచ్చలేదు,
చేసిన పని మీకు అవసరమైనప్పుడు మీరు ఎందుకు కాదంటారు? మ్మ్. అమిత్ షాతో మీకు కయ్యమా నాకు కావాల్సింది, మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం నాకు కావాల్సింది. దానికి దీనికి సంబంధమే ఉంది అసలు? నీ మొహం నచ్చలేదు, నువ్వు మాట్లాడిన తీరు నచ్చలేదు, నాకేం సంబంధం అది? అంటే మీరు మాటల ద్వారా చెప్పింది మేము ఎట్లా నమ్మాలి అంటారు? మాటల ద్వారా అధికారికంగా ప్రకటించారు, అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరంతా కూడా నాకు అనుమతి సమయం ఇస్తే. ఓకే అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చి అమెండ్మెంట్ పెడతాను. అంతకంటే ఇంకేం చెప్పలేదు మీరు. అంతకు ముందు రోజు ప్రకటించారు, నేను నమ్మలా. ఇది ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నేను నిజంగా ఈ సెషన్ పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు. దీనికి సిద్ధపడుతున్నారు నేను ఎందుకంటే ఊహించలేదు. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాలను ఆశిస్తుంది. రాజకీయ పార్టీ అవును. వాడు తమ తాత్కాలిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తారని నేను ఊహించలే. నిజంగా చెప్తాను. నిన్న సమావేశంలో నిర్దిష్టంగా నా రాష్ట్రాలు ప్రకటించి ఇదిగో నా దగ్గర అమెండ్మెంట్ సిద్ధంగా ఉంది, మీరు ఒక గంట ఈ మాట 3 సార్లు అన్నాడు. మీరు చూడండి లైవ్లో మనందరం చూస్తుంది. నాకు నా దగ్గర ప్రత్యేక సమాచారం ఏం లేదు. మీకు గంట సమయం ఇస్తే ఎంత పంచుతాను, మీరంతా కూడా మద్దతు ఇవ్వండి అన్నారు. మేము చేయమని చెప్పాను. ఎంత విచిత్రం ఇది.